విశ్వవిజేతగా పేరు పొందినవాడు, పరతత్వ భావన లేనివాడు, స్వయం ప్రకాశకుడు, దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడైతే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ, మహాపురుషులకు మునులకు సహితం నమస్కరిస్తూ, గర్వాంధుడైన భృగుమహర్షి పాదమందున్న పాలనేత్రమును చిదిపి అతనిలోని షడ్వర్గాలను అంతరింపజేసిన హరివైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు ముని పుంగవులు వస్తున్న సమయమది. వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ద్వార పాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి, స్వామి సేవకు, మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తరువాతనే మిగతావారికి, లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువుకు ఏకాంతములో భంగం కలిగించకుండా చూడడమే వారి ప్రథమ కర్తవ్యం. ఒకరోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు. వారిని జయ, విజయులు అడ్డుకొని, శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు అన్నారు. మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అందుకు ఆ ఋషులు కోపావేశులై, ఏ తత్వముతో మమ్ములను లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నారో ఆ తత్వంగానే, రాక్షసతత్వం, భూలోకంలో జన్మించి, రాక్షస తత్వంతో శ్రీహరికి దూరమగుదురుగాక అని శపించారు. జరిగిన విషయానికి తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి, ఆ మహర్షులను లోనికి తీసుకొని సుకొని వెళ్లి సకల మర్యాదలు చేసి, వారిని శాంతపరచి పంపించాడు. మహర్షుల శాపాలకు తిరుగుండదు. కాని శాపము పొందిన జయ విజయులు శ్రీహరిని వేడుకొనిరి. స్వామివారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి, జయ విజయులారా, మీరు 3 జన్మలెత్తి 3 జన్మలలో నాకు బద్ధశత్రువులై నిరంతరం నా నామము జపిస్తూ నా చేతిలో మరణం పొంది మరల వైకుంఠము చేరుకుంటారు అని తెలియజేశాడు. ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మము నందు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, రెండవ జన్మము నందు రావణ, కుంభకర్ణులుగా, మూడవ జన్మమునందు శిశుపాల, దంతవక్త్రులుగా ఈ భూమిపై జన్మించి శ్రీహరికి బద్ధ శత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసిస్తారు. దుష్టశిక్షణ ధర్మసంరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. ఈ విధంగా భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు. వారినే దానవులని, రాక్షసులని అంటుంటారు. ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమిమీద అవతరిస్తాడు. వీటినే భగవంతుడి అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ధరించి, పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ 10 అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి. ఈ దశావతార గాథలు కమనీయం, కడురమ్యం. ఒక్కొక్క అవతారం ఒక్కో జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది. 1 మత్స్యావతారం, 2 కూర్మావతారం, 3 వరాహావతారం, 4 నరసింహావతారం, 5 వామనావతారం, 6 పరశురామావతారం, 7 రామావతారం, 8 బలరామావతారం, 9 కృష్ణావతారం, 10 కల్క్యావతారం. మత్స్యావతారము సత్యవ్రతుడనే మహారాజు శ్రీ మహావిష్ణువును గూర్చి గొప్ప తపస్సు చేసి, కృతమాలికక అనే ఏటిలో సూర్యభగవానుడికి కచిన్న చేప అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆ దోసిలి నీటిలో ఒక పిల్ల కనిపించింది. మహారాజు దయతో ఆ చేపపిల్లను నీటిలో విడిచాడు. అంతట ఆ చేపపిల్ల, రాజా, ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు, మొసళ్ళు ఇంకా ఎన్నో జల చరాలు ఉన్నాయి. అవి నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నిన్ను ఆశ్రయించాను అని దీనంగా పలికింది. ఆ చేపపిల్ల పలుకులు విని రాజు జాలితో దానిని తన కమండలములో వేసి, తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లాడు. ఆ చేపపిల్ల రాత్రికి రాత్రి పెరిగి పెద్దదై కమండలాన్ని మొత్తము ఆక్రమించింది. రాజా, ఈ చిన్ని పాత్ర నాకు సరిపోవడం లేదు, నాకు మరొక స్థలం చూపించు అని అడిగింది ఆ చేపపిల్ల. అంతట రాజు దానిని ఒక పెద్ద పాత్రలో వేయించాడు. అది వెంటనే ఆ పాత్రను మించి పెరిగింది. అది గమనించి సత్యవ్రత మహారాజు ఆ చేపను ఒక కొలనులో విడిచిపెట్టాడు. వెంటనే ఆ చేప బ్రహ్మాండంగా పెరిగి కొలను కన్నా పెద్దదయింది.
తరువాత దానిని ఒక మహా సరస్సు నందుంచాడు. కొంతసేపటికే ఆ సరస్సుకు మించి పెరిగింది. అలా పెరుగుతూ పెరుగుతూ ఒక రోజులోనే 100 యోజనాల ప్రమాణానికి పెరిగింది. ఆ మహత్యము చూచి మహారాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ చేప మామూలు చేప కాదు అని గ్రహించి, సత్యవ్రతుడు 2 చేతులు జోడించి, స్వామీ! మీరు సామాన్యులు కారు. సాక్షాత్తు దైవ స్వరూపులు, మీ నిజరూపం చూపించి కరుణించు అని వేడుకున్నాడు. అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు. మహారాజా! నీవు చాలా పుణ్యాత్ముడవు. కనుక నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. సరిగ్గా ఇప్పటికి 7 రోజుల తరువాత బ్రహ్మకు పగటికాలం పూర్తి అవుతుంది. ఆ సమయంలో మహా జలప్రళయం సంభవించి, ఈ 3 లోకాలు నీటియందు మునిగిపోతాయి. అప్పుడు నేను నీ వద్దకు ఒక పెద్ద నావను పంపెదను. ఆ సమయములో నీవు భూమిమీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతుల విత్తనాలను, ఔషధులను సమకూర్చుకొని, 7 ఋషులతోపాటు ఆ నావలో ప్రవేశించుము. ఆ నాన పెనుగాలులకు కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాదుగా చేసి, నా కొమ్ముకు కట్టుకొని నావకు ఎట్టి ప్రమాదము జరుగకుండా నేను కాపాడుతాను. బ్రహ్మదేవుని రాత్రికాలం పూర్తి అయ్యేంత వరకు నేను ఈ నావను భద్రంగా కాపాడుతాను అని చేవరూపంలో ఉన్న శ్రీహరి తెలిపాడు. సత్యవ్రత మహారాజు మహానంద భరితుడై శ్రీమహావిష్ణువుకు అనేక స్తోత్రాలు చేసి, ఎన్నో విధాల స్తుతించాడు. శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా 7వ రోజున ప్రళయం సంభవించుచుండగా ఆనాటి ప్రవాహంలో నావ సత్యవ్రత మహారాజు వద్దకు వచ్చింది. శ్రీహరి చెప్పిన విధంగా సత్యవ్రతుడు సకల ఔషధాలను, బీజాలను సమకూర్చుకొని 7 మహర్షులతో పాటు తను నావ ఎక్కాడు. ఆ అపారమైన జల నిధిలో చేప రూపములో ఉన్న శ్రీహరి నావను అటూ ఇటూ తిప్పుతూ ఎలాంటి ప్రమాదం జరుగకుండా చూస్తున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని సత్యవ్రతుడు, సప్తఋషులు తిలకించి శ్రీ మహావిష్ణువును వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. ఆ సమయమందే శ్రీమన్నారాయణుడు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను వారికి బోధించగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆలకించి చరితార్థులైనారు. అలసిసొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి ఉద్భవించిన 4 వేదశ్రుతులను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించి నీటిలో దాగాడు. అది గమనించిన చేప రూపంలో ఉన్న శ్రీహరి అపార జల నిధిలో నివసించసాగాడు. తన కొమ్ముకు వాసుకి అనే మహాసర్పమును తాడుగా నావకు కట్టి విహరిస్తూ సాంఖ్య యోగక్రియా సంహితమగు పురాణములను నావలో నున్న సత్యవ్రత మహారాజునకు ఉపదేశించాడు. ఆ పుణ్యఫలమున సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్య భగవానునికి శ్రద్ధాదేవునిగా, వైవస్వతుడు, జన్మించి 7వ మనువుగా ప్రసిద్ధి చెందాడు. ఆ విధంగా ఆ ప్రళయ రాత్రి ముగిసే వరకు జలచలాకారుడగు శ్రీమన్నారాయణుడు ఆ జలము నందు సంచరించి తెల్లవారేలోపు హయగ్రీవుని వెదకి సంహరించి, వాడు దొంగిలించిన 4 వేదాలను బ్రహ్మదేవునికిచ్చాడు. సృష్టికర్త బ్రహ్మ మళ్లీ సృష్టి చేయ తల పెట్టాడు. ఇదియే మత్స్యావతార కథ. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరును. కూర్మావతారం. దూర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజ టీవీతో వీధులలో విహరిస్తున్న సమయమున దూర్వాస మహర్షి రావడం తటస్థించింది. ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాత మాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాత మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలము నందుంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడవేసి కాళ్లతో నేల రాచింది. ఆ సంఘటన చూచిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన పారిజాత మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగభాగ్యాలను ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రములో కలిసిపోవుగాక అని శపించాడు. మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో నని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతల పైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కు లేనివారై ఘోర పరాజయం పొందారు. ముని శాపము వలననే జరిగిందని తెలుసుకొని దేవేంద్రుడు పర్వతం పైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి జరిగిన విషయానికి వివరించారు. మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు అనేక విధముల శ్రీహరిని ప్రార్థించగా,
పసిడి కాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శనమిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి. దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు, పురుషోత్తమా, నీ దివ్య మంగళరూపము పరమశ్రేయము. మా కందరకు ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నవి. ఈ సృష్టికి మొదలు తుది నీవే. ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు, వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును వేడు కున్నాడు. అంతట శ్రీహరి కరుణా సాగరుడై, దేవతలారా, మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే గాని మీకీ అవస్థలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాల సముద్రాన్ని మదించాలి. పాల సముద్రాన్ని మదించడమంటే మాటలు కాదు. అది మీ దేవగణాలకు ఒక్కరికి సాధ్యపడదు. అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి. వారితో సంధి చేసుకొని స్నేహంగా ఉండండి. రాక్షసుల చేత క్షీరసాగ మథనానికి ఒప్పించండి. నేను మీకు అన్ని విధాల సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు. శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని వారితో మంచిగా మెలగనారంభించారు. కొంతకాలం తరువాత మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును. అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలంటే పాలకడలిని మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది. దానిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం. అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు, మూడు లోకాలలో మనకు ఎదురుండదు అని చెప్పారు దేవతలు. ఆ మాటలు నమ్మి సరే నన్నారు రాక్షసులు. వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రమును మదించడానికి పూనుకున్నారు. దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకొని అతడిని మందర పర్వతానికి తాడుగా చల్కతం మొదలు పెట్టారు. తోక భాగాన్ని దేవతలు పట్టుకొని పర్వతం భాగాన ఏమీ లేని కారణంగా మందరగిరి పర్వతం నిలువక జారి పాల సముద్రములో జారిపోవడం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు లక్షయోజనముల వెడల్పుగా కడుకఠోరమైన కూర్మము, గట్టిడిప్ప, వీపు భాగము, ఈ బ్రహ్మాండమునే మింగగల్గినంత నోరు, విశ్వములన్నీ ఒక్కసారే మీదబడినా తట్టుకోగల్గిన గట్టి కాళ్ళు, పద్మముల వంటి కళ్ళు, అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహాకూర్మరూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు. అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రములోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకొని పైకి ఎత్తినట్లు సముద్రములో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు. కూర్మావతారం. దూర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజ టీవీతో వీధులలో విహరిస్తున్న సమయమున దూర్వాస మహర్షి రావడం తటస్థించింది. ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాత మాలను తీసి ప్రేమతో దేవేంద్రునికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాత మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలము నందుంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడవేసి కాళ్లతో నేల రాచింది. ఆ సంఘటన చూచిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన పారిజాత మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగభాగ్యాలను ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తము ఈ సముద్రములో కలిసిపోవుగాక అని శపించాడు. మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో నని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతల పైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది. ఆ విధంగా దేవతలు దిక్కు లేనివారై ఘోర పరాజయం పొందారు. ముని శాపము వలననే జరిగిందని తెలుసుకొని దేవేంద్రుడు పర్వతం పైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి జరిగిన విషయానికి వివరించారు. మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి అని అందరూ కలిసి శ్రీ వరాహావతారం. బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయం భువమనువు ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్న సమయమున మహాప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుపోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరింది. స్వయం భూమనువు ప్రజాభివృద్ధి చేయుటకు, ప్రాణికోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేయునది లేక ధ్యానంలో నిమగ్నుడై శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది.
ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది. ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి. అట్టి శక్తి వరహానికే అధికంగా ఉంది కాబట్టి ధ్యాన సముద్రములో మునిగిన బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేలు పరిమాణంలో ఒక తెల్లటి వరాహం పిల్ల పుట్టుకొచ్చింది. అది తెల్లటి కాంతితో అలరారుచున్నది. మరీచుడు మొదలైన ముని పుంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యాలు కలిగించింది. శంకు చక్రగధాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రాకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహరూపాన అవతరించాడని తెలుసుకొని వేద మంత్రాలతో స్తుతించారు. సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రములో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి ఈ అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు. దక్ష ప్రజాపతి కుమార్తె దితి. ఆమె కశ్యపుణ్ణి పెళ్లాడింది. ఆ దంపతులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడనే ఇద్దరు కుమారులు కల్గిరి. ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి. పర్వతాలు కంపించినవి. ఉరుములు, మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి. ఈ ఇద్దరు కుమారులు పర్వతాకారులు. తండ్రి అయిన కశ్యపుని వద్ద పెరిగి పెద్దవారైనారు. వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచుండిరి. బలగర్వంతో, వరగర్వంతో విర్రవీగుచూ లోకాలను పీడించసాగారు. దేవతలను, మునులను, బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ, యజ్ఞయాగాదులను చెడగొడుతూ సర్వదైవ కార్యాలను ధ్వంసం చేస్తూ, లెక్కలేనన్ని పాపకార్యాలు చేస్తున్నారు. ఆ దుర్మార్గుల ఆగడాలను అపేశక్తి ఎవరికీ లేకుండా పోయింది. ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతివారిని హింసించసాగాడు. పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేత భూని విజయవిహారం చేస్తూ, విచ్చలవిడిగా సంచరిస్తూ, నాతో తలపడేవాడు ఈ జగత్తులోనే లేడు అని విర్రవీగేవాడు. ఒకసారి దేవతల వద్దకు వచ్చి మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాలు చేస్తూ ఉండేవాడు. వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు. హిరణ్యాక్షుడికి ఏమి చేయాలో తోచుబడి కాక సముద్రంలో ఉన్న వరుణదేవుడి రాజధాని అయిన విభావరిపురం చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి వరుణుని యుద్ధానికి రమ్మన్నాడు. అంతట వరుణుడు, దానవ మహారాజా, నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరకు వెళ్ళు, నీకు అతడు సరైన జోడీ అని చెప్పాడు. హిరణ్యాక్షుడు పళ్ళు పటపట కొరుకుతూ, ఏమిటి, నాకు సరిజోడి శ్రీహరా, ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి శ్రీ మహావిష్ణువును వెతకసాగాడు. శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహాపర్వతమంత పెరిగిపోయాడు. అంతలో దిక్కులదిరేటట్లు ఆకాశం చిల్లులు పడేవిధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతళంలో భూమిని చేరాడు. ఆ పాతళంలో కొండలను పిండి చేయుచూ బ్రహ్మాండబాండములు పగులునట్లు తన కోరలతో గృచ్చుచూ, సప్త సముద్రములు ఇంకిపోవునట్లు మట్టిని ఎగజిమ్ముతూ, తన కురచతోకను గుండ్రంగా తిప్పుచూ ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేంటి, వీడేనేమో ఆ శ్రీహరి అనుకొని, ఓరీ శ్రీహరి, పందిరూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా, ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది. రా, నాతో యుద్ధం చేయి, రా, గదా దండంతో నీ శిరస్సు ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు. కాని శ్రీహరి ఇవేమి పట్టించుకోకుండా భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడాని ప్రయత్నిస్తున్న వాడిని హిరణ్యాక్షుడు అడ్డగించి, ఓరీ పిరికిపందా, నా మాటలు ఏమీ పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా, మారు మాట్లాడకుండా తప్పించుకొని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా? నీవు వీరుడవైతే నాతో యుద్ధం చెయ్యి. ఆ భూమి మొత్తం నా సొంతం. నన్ను ఓడించి దానిని తీసుకొని వెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని ఆ భూమి నా సొంతం. నన్ను ఓడించి దానిని తీసుకొని వెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని శ్రీహరిని ఆపాడు. అంతట శ్రీమహావిష్ణువు భూమిని ప్రక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధము చేయుటకు సన్నద్ధుడైనాడు. హిరణ్యాక్షుడు అతి భయం కరకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి వక్షానికి తగులునట్లు విసిరాడు. అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు పరుగెత్తింది. గదా ధాటికి విష్ణువు కాస్త కూడా చలించలేదు. వాడు మళ్లీ గదను గిరగిరా త్రిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు.
ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని 1000 వక్కలుగా చేశాడు. ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు. దాన్ని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు. చివరకు యజ్ఞ వరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు. శ్రీహరి తన చక్రంతో ఒక వేటున అతడి మెడ నరికివేశాడు. వాడు ఆహాకారాలు చేస్తూ నేలకూలాడు. వరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించిన తరువాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి, భూమిని నీటి ఉపరితలాన నిలిపి, మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంకు, చక్రగదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు. శ్రీమన్నారాయణుడు శ్రీ యజ్ఞ వరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు. ఈ విధంగా శ్రీవరాహావతారం పరిసమాప్తమైంది. నరసింహావతారము. శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు, హిరణ్యకశివుడను రాక్షస రాజును చంపుటకు నరసింహావతారము ధరించాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని సోదరుడు. శ్రీహరి వరహావతారములో హిరణ్యాక్షుని వధించాడు. దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగానైనా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుచుచున్నాడు. తనకు కూడా శ్రీహరిని జయించే ఐలము కోసం, శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేశాడు. దానికి ముల్లోకాలు అల్లకల్లోలమవుతుండగా, దేవతలందరూ ఈ ఆపద నుండి మమ్ములను రక్షించమని బ్రహ్మను కోరారు. ఒంటికాలు మీద నిలబడి తన నామమే జపిస్తున్న హిరణ్యకశివునకు బ్రహ్మ ప్రత్యక్షమై, వత్సా, నీ తపస్సునకు మెచ్చితిని. నీకు ఏ వరము కావలసినను ఇచ్చెదనేను అని అన్నాడు. దానికి హిరణ్యకశిపుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చేయమని, తను ఎవరిచేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు. అందుకు బ్రహ్మ, నాయనా, నీకు నేను అమరత్వము ప్రసాదించలేను. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కాని ఏ విధముగా నిన్ను రక్షించగలనో చెప్పు. ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదించదను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మృత్యువు మనిషి వలన కాని, జంతువు వలన కాని, రాత్రి కాని, పగలు కాని, ఇంటియందు కాని బయట కాని, భూమి మీద కాని, ఆకాశమందు కాని రాకూడదని, తనకు ముల్లోకాల మీద అధికారము ఇవ్వమని కోరాడు. ఆ వరములను బ్రహ్మ ప్రసాదించాడు. అనితరసాధ్యములైన వరములు పొందాననే గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజిక్కించుకొన్నాడు. అందరూ తన నామమే జపించవలెనని శాసించాడు. ఆ విధంగా చేయనివారిని నానా హింసలు పెట్టించాడు. రాక్షసులు తమ రాజు బలము చూసుకొని దేవతలను, మునీశ్వరులను, శ్రీహరి భక్తులను అనేక విధాల హింసించసాగారు. హిరణ్యకశిపుని బాధలను సహించలేక దేవతలు తమని రక్షింపమని శ్రీమన్నారాయణుని వేడుకొన్నారు. అప్పుడు శ్రీహరి, మీరు భయపడవద్దు. మీ బాధలులా కొద్ది కాలములో తీరిపోవును. త్వరలో హిరణ్యకశిపునకు ప్రహ్లాదుదనే కుమారునిగా జన్మించి, హిరణ్యకశివుని వధిస్తాను అని దేవతలకు శ్రీమహావిష్ణువు అభయహస్తమిచ్చాడు. కొంతకాలమునకు హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భము ధరించి పండంటి బాలుని కన్నది. అతని పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు లీలావతి గర్భమునందుండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రము ఉపదేశించాడు. ప్రహ్లాదుడు బాల్యము నుండి హరినామము జపించి, గొప్ప హరిభక్తుడయ్యాడు. ప్రహ్లాదుని విద్యాభ్యాసము కొరకు హిరణ్యకశిపుడు పండితులైన రాక్షస గురువులను నియమించాడు. వారు ఎన్ని చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపించక ఎల్లప్పుడూ శ్రీహరి నామమే పల్కుచుండెను. తన కొడుకు తన విరోధి అయిన శ్రీహరి నామము జపించుట జీర్ణించుకోలేకపోయాడు. శ్రీహరి నామ జపము మరిపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు. అయినా ప్రహ్లాదుడు మారలేదు. చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించుటకు అనేక విధాల ప్రయత్నించాడు. అతనికి విషము పెట్టించాడు. పాములచే కరిపించాడు. ఏనుగులచే త్రొక్కించాడు. పెద్ద కొండల మీద నుండి క్రిందకు త్రోయించాడు. కాని ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వీడలేదు. ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, కుమారా, నువ్వు ఎన్ని చెప్పినను హరినామస్మరణ మానుట లేదు. వాడు నాకు విరోధి. అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను. కాని ఆ పిరికిపంద నాకు కనబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎక్కడున్నాదురా నీ హరి అని ప్రహ్లాదుని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడక, తండ్రీ, శ్రీహరి సర్వాంతర్యామి. ఇక్కడ అక్కడ అని లేదు. అతడు భగవంతుడు. అంతటా ఉంటాడు అన్నాడు. హిరణ్యకశిపుడు ఇంకా మండిపడుతూ, ఓరి అధమా, ముల్లోకములు నన్ను చూసి భయపడతాయి.
వేలెడంత లేవు నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావు. శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావే. అయితే నీ హరినీ స్తంభమునందు చూపగలవా అని తన గద తీసుకొని రాజప్రసాదములో నున్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా మోదాడు. ఆ స్తంభము బద్దలై దాని నుండి శ్రీహరి నరసింహావతారములో బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుడు ఆ వింత ఆకారము చూచి ఇది మనిషి కాదు, మృగము కాదు. మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము చూసి భయభ్రాంతుడయ్యాడు. వెంటనే నరసింహమూర్తి హిరణ్యకశివుని ఎత్తి పట్టుకొని సింహద్వారము గడప మీద కూర్చుని తన ఒడిలో పడుకోబెట్టి వాడియైన తన సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొనెను. అంతట హిరణ్యకశిపుడు ప్రాణాలు వదిలాడు. ఆ భయంకర దృశ్యము చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్తుతించాడు. నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షసరాజ్యమునకు రాజుగా పట్టాభిషేకము చేశాడు. ఆ విధంగా శ్రీహరి తన నరసింహావతారములో దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి దేవతలను కాపాడి మరల స్వర్గలోక సింహాసనమును దేవతల రాజైన ఇంద్రునకు అప్పగించాడు. ఆ రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు. వామనావతారము. ప్రహ్లాదుని కుమారుడు వీరోచనుడు. వీరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడైన రాక్షసరాజు బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కుటకు శ్రీ మహావిష్ణువు వామనావతారము ధరించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుని సహాయముతో బలిచక్రవర్తి అనేక యజ్ఞములు చేసి గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకముపై దండెత్తి ఇంద్రుని ఓడించి ఇంద్ర పదవితో పాటు సర్వాన్ని వశపరుచుకున్నాడు. ఒకనాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యములో గొప్ప యజ్ఞము చేయసాగాడు. ఆ సమయంలో వామనుడు బాలవటువుగా యజ్ఞశాలయందు ప్రవేశించాడు. తేజోవంతుడైన ఆ బాల బ్రాహ్మణుని చూచి బలిచక్రవర్తి సాదరముగా ఆహ్వానించి పీఠముపై కూర్చుండపెట్టి అతిథి సత్కారములు చేసి బలిచక్రవర్తి వామనుని, ఓ బ్రాహ్మణోత్తమా! నీ రాకవలన యజ్ఞ వాటిక పవిత్రమైనది. నీకు దానమిచ్చిన నా జన్మము ధన్యమగును. నీవు ఏమి కోరినను ఇచ్చెదను. నీకు బంగారము కావలెనా, మణిమాణిక్యములు కావలెనా, భవనములు కావలెనా, అడుగుము. నువ్వు ఏది కోరితే అది నీదగును అన్నాడు బలిచక్రవర్తి. అందుకు వామనుడు, ఓ రాజా! నీ దాన గుణమునకు ఎంతో మెచ్చితిని. నాకేమియు పెద్ద కోరికలు లేవు. నాకు ఎలాంటి బంధువర్గం లేదు. నేను ఒంటరివాడను. నువ్వు అడగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక కోరుతున్నాను. నాకు 3 అడుగుల స్థలము చాలు, అది ఇమ్ము అనెను. వచ్చినవాడు వామనుని రూపములో ఉన్న మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్నమాటలకు బలిచక్రవర్తి నవ్వి, ఓ బ్రాహ్మణోత్తమా! నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకొన్నాను. అయినా మించిపోయింది ఏమీ లేదు. నీకు సర్వ సంపదలు, రాజ్యము కోరుకో, ఇచ్చివేస్తాను అని అన్నాడు. అందుకు వామనుడు, అవేమీ నాకు వద్దు రాజా. నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు, మిక్కిలి సంతోషముతో వెళ్ళెదను అన్నాడు. అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలములోని నీరు తీసుకొని భూమిమీద జల్లుతూ, నీవు కోరినట్లే నీ పాదముతో కొలచిన 3 అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణముననే నీకు ఇస్తున్నాను అని వాగ్దానం చేశాడు. అంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అడ్డు తగిలి, ఆ వచ్చినవాడు మారు రూపములో ఉన్న మహావిష్ణునని, అతను కోరినది మోసపూరితమైన కోరిక అని, ఆ కోరిక తీర్చవద్దని బలిచక్రవర్తిని వారించాడు. అందుకు బలిచక్రవర్తి, నేను ఆడిన మాట తప్పను. ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అంతట వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు. ఒక పాదముతో ఆకాశమును, మరొక పాదముతో భూమిని కప్పివేశాడు. అప్పుడు త్రివిక్రముడు బలితో, రాజా! నీవు నాకు 3 అడుగులు దానమిచ్చావు. నేను 2 అడుగులతో భూమి, ఆకాశములను కప్పితిని. నా 3వ పాదము పెట్టుటకు చోటు చూపించమని బలిని అడిగాడు. అందుకు బలి చక్రవర్తి, జగన్నాథా! ప్రాణాలు పోయినా ఆడినమాట తప్పడు ఈ బలిచక్రవర్తి. మీ 3వ పాదం నా తలమీద మోపి, ఆ 3వ అడుగును స్వీకరించండి దేవా! అని చేతులు జోడించాడు. ఆ మాటలకు శ్రీమహావిష్ణువు కూడా సంతసించి చిరు మందహాసంతో, దానవరాజా! నీ సత్యవ్రతం ముల్లోకాలను ఆశ్చర్యంతో ముంచివేసింది. నీవు నీ సంతతి నా భక్తికోటిలో ఒకరుగా వెలుగొందుదువుగాక. ఈనాటి నుండి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తరువాత సావర్ణి మన్వం తరంలో ఇంద్రుడవై త్రిలోకాధిపత్యం వహించి తరించెదవుగాక అని దీవించాడు. ఆ విధంగా శ్రీమన్నారాయణనుచు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దర్భమనచి అతనిని పాతాళానికి పంపి, మరల దేవతలకు తిరిగి త్రిలోకాధిపత్యం కట్టపెట్టాడు.
అదితి దుఃఖాన్ని తీర్చాడు. పరశురామావతారము. అధర్మపరులైన క్షత్రియరాజులను నాశనము చేయుటకు శ్రీహరి ఈ అవతరమెత్తాడు. దుర్మార్గులైన క్షత్రియులలో కార్తవీర్య అర్జునుడైన రాజు ముఖ్యుడు. అతడు దత్తాత్రేయుని అనుగ్రహం వలన 1000 చేతులను పొందాడు. అతని క్రౌర్యానికి అందరూ భయపడేవారు. దేవతలు, ప్రజలు అతని పేరు చెబితే హడలిపోయేవారు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకొన్నారు. త్వరలో మీ బాధలు తీరగలవు అని వారికి అభయమిచ్చాడు. ఆ కాలంలో జమదగ్ని అనే మహాముని ఉండేవాడు. అతని భార్య రేణుకాదేవి. వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడని పేరు పెట్టారు. రాముడు చాలా బలవంతుడు, ధైర్యవంతుడైన యువకునిగా ఎదిగాడు. బ్రాహ్మణుడైనను రాముడు క్షత్రియునివలె యుద్ధ విద్యలన్నీ నేర్చుకొన్నాడు. రాముడు కొంతకాలం తర్వాత శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోనూ, మరొక చేతిలో త్రిశూలముతో ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలి, పరశు ని ఇమ్మని కోరాడు. ఆ గొడ్డలి గొప్ప మహాత్మ్యము కలది, దానిని ఎదుర్కొనుట ఎవ్వరి తరము కాదు. రాముడు తన పరశును అడగగానే శివుడు దానిని రామునికిచ్చి ఈ భూమండలం మీద నిన్ను ఎవ్వరు జయించలేదు అని రాముని దీవించి అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుండి రాముడు శివుని పరశు ధరించుటచే పరశురాముడయ్యాడు. ఒకనాడు జమదగ్ని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు తన సైన్యముతో వచ్చాడు. అతడు వేట వలన అలసిపోయాడు. జమదగ్ని, అతని భార్య రేణుకాదేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కారములు చేశారు. జమదగ్ని వద్ద కామధేనువు అనే ఒక ఆవు ఉన్నది. అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు, పాలు, నెయ్యి జమదగ్ని దంపతులకు సమకూరుస్తుండేది. దాని సహాయముతో రేణుకాదేవి రాజునకు, అతని సైన్యమునకు కడుపునిండా భోజనము పెట్టారు ఆ ముని దంపతులు. అటువంటి కామధేనువు ముని వద్ద కాక రాజైన తన వద్ద ఉండాలని ఆశతో కార్తవీర్యార్జునుడు తన సైనికులచే ఆవును, దాని దూడను తన రాజ్యమునకు తరలించుకొని పోయారు. కామధేనువు ఆ విధంగా దూరం కావడంతో జమదగ్ని అతని భార్య ఎంతో విచారించుచుండిరి. అంతకుముందు కార్యార్థమై బయటకు వెళ్లిన పరశురాముడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వలన జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రిక్తుడై, తన పరతును తీసుకొని కార్తవీర్యార్జునుని నగరమునకు పోయి అతని సైన్యమును సర్వనాశనము చేశాడు. తరువాత కార్తవీర్యార్జునుని 1000 చేతులు సరికి అతనిని కూడా సంహరించి కామధేనువును తిరిగి తమ ఆశ్రమమునకు చేర్చాడు. కార్తవీర్యార్జునిని సంహరించి కామధేనువును మరల తెచ్చినందుకు జమదగ్ని దంపతులు ఎంతో సంతోషించి పరశురాముని దీవించారు. ఒకనాడు కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముడు ఆశ్రమములో లేని సమయములో వచ్చి ఆశ్రమములోనున్న జమదగ్నిని బాణములతో కొట్టి చంపారు. ఆ విధంగా తమ తండ్రిని చంపిన పరశురామునిపై కసి తీర్చుకొన్నారు. కట్టెలు తేవడానికి అరణ్యానికి వెళ్లిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మరణించిన తన తండ్రిని చూసి ఎంతో దీనంగా విలపించాడు. పరశురాముడు కార్తవీర్యార్జుని కుమారులను అందరినీ వెదికి మరీ చంపాడు. మహిష్మతీ నగరాన్ని కాల్చి బూడిద చేశాడు. తరువాత అధికార వ్యామోహంతో, భోగలాలసతో క్రూరత్వం కల్గి అశాంతిని కలుగజేయుచున్న రాజులపై పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసి, రాజు అన్న ప్రతివారిని వెంటాడి నరికి చంపాడు. సమంత పంచకమనే స్థలమున 9 మడుగుల నిండా రాజుల రక్తం నింపి తండ్రి దేహానికి శిరస్సును అతికించి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితంగా జమదగ్ని మరల బ్రతికాడు. కుమారుణ్ణి ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. సప్తఋషులలో ఒకరిగా వెలుగొందాడు. రాజులను సంహరించినందుకు ప్రాయచిత్తంగా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టి, దాని ప్రభావంతో పాప విముక్తుడై ప్రకాశించాడు పరశురాముడు. రామావతారము. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జయ విజయులను భూలోకంలో పుట్టమని సనక సనందనాది మునులు శపించగా వారు మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా, రెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారు. వారు ఎన్నో రాక్షస కృత్యాలు చేస్తూ ఋషులను సజ్జనులను భగవద్భక్తులను ఎంతో పీడించుచుండిరి. వారిని సంహరించుటకే శ్రీహరి రామావతారం దాల్చాడు. త్రేతాయుగమున సూర్యవంశమునకు చెందిన దశరథుడనే మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉండేవాడు. కోసల దేశానికి రాజధాని అయోధ్య నగరము. దశరథునకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు కలరు. కాని దశరథునకు చాలా కాలము వరకు సంతానము కలుగలేదు. పుత్ర కామేష్టి యజ్ఞము చేసిన తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్షణ,
శత్రుఘ్నులు జన్మించారు. రామలక్ష్మణులిద్దరు చాలా అనోన్యంగా ఉండేవారు. లక్ష్మణుడు రాముని వడలి పెట్టి ఉండేవాడు కాదు. వీరద్దరు విశ్వామిత్ర మహర్షి అనుగ్రహము వలన అనేక మహిమలు గల అస్త్రములను పొంది దుర్మార్గులైన రాక్షసులను అనేక మందిని వధించారు. మిథిలానగరాన్ని పరిపాలించే జనకుడనే మహారాజు ప్రకటించిన స్వయంవరములో రాముడు శివధనస్సు విరిచి జనకుని కూతురు సీతను పరిణయమాడాడు. సీత గొప్ప సౌందర్యవతి, గుణవంతురాలు, మహాపతివ్రత. కొంతకాలానికి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయవలెనని తలపెట్టాడు. కాని అతని చిన్న భార్యయైన కైకేయి, ఆమె చెలికత్తె మందర ప్రోత్సాహముతో రామునికి రాజ్యము ఇవ్వవద్దని, తన కుమారుడైన భరతుని రాజుని చేయమని దశరథుని కోరింది. అదే కాకుండా రాముని 14 సంవత్సరములు అడవికి పంపవలెనని కూడా ఆజ్ఞాపించింది. తన పినతల్లి కోరికపై శ్రీరాముడు అయోధ్యనగరాన్ని వీడి వనవాసమునకు బయలుదేరుచుండగా అతనితో అతని భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. వారు ముగ్గురు అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని పండ్లు, దుంపలు తింటూ కాలం గడుపుచున్నారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత లంకాధిపతి అయిన రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి రాముని అందము చూసి అతనిని మోహించి, అందమైన యువతిగా మారి తనను పెళ్లాడమని రాముని కోరింది. రాముడు ఆమెను లక్ష్మణుని వద్దకు పంపగా, లక్ష్మణుడు కోపించి శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు. శూర్పణఖ తనకు జరిగిన అవమానము గురించి తన అన్నగారికి మొరపెట్టుకొంది. అప్పటికే రావణాసురుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి అనేక వరములు పొంది అధిక బలవంతుడై ఉన్నాడు. రావణునికి 2 తమ్ములు. మొదటివాడు కుంభకర్ణుడు. వాడు అతి బలవంతుడు. 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు పూర్తిగా నిద్రపోయేవాడు. రెండవ వాడు విభీషణుడు. ఇతడు చాలా సన్మార్గుడు. 2 అన్నదమ్ములు అన్నగారైన రావణుని చెప్పుచేతులలో ఉండేవారు. రావణుడు తన ముద్దుల చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానమునకు ప్రతీకారంగా సీతను అపహరించదలచి, తన సహచరుడైన మారీచుని పిలిచి, రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా తీసుకొని పోవుటకై నియమించెను. మారీచుడు బంగారు జింక రూపములో పర్ణశాల వద్ద తిరగసాగాడు. దానిని చూచి సీత ముచ్చటపడి రాముని ఆ జింకను పట్టి తెమ్మని కోరింది. రాముడు సీతను లక్ష్మణుని తోడుగా పర్ణశాల వద్ద కాపలా ఉంచి జింకను పట్టి తెచ్చుటకు బయలుదేరాడు. జింక ఎంతకు దొరకకపోవుటచే ఒక బాణమును సంధించి జింకవైపు వదిలాడు. ఆ బాణము తగలగానే జింక మారీచునిగా మారి, హా లక్ష్మణా! హా సీతా! అని అరుస్తూ ప్రాణాలు విడిచింది. ఆ కేకలు విని రాముడు ఆపదలో ఉన్నాడని తలచి, లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా రాముని సహాయమునకు పంపింది. లక్ష్మణుడు చేయునది లేక తన వదినగారి ఆజ్ఞను పాటిస్తూ, వెళ్లే ముందు పర్ణశాల ముందు ఒక గీత గీసి ఎట్టి పరిస్థితులలోనూ ఆ గీతను దాటవద్దని సీతను ప్రార్థించి వెళ్లాడు. ఆ గీతనే లక్ష్మణ రేఖ అంటారు. ఆ గీత ఎంతో మహాత్మ్యము కలది. దానిని ఎవరైనా బయట నుండి వచ్చినవారు దాటుటకు ప్రయత్నిస్తే వారిని మంటలు అడ్డగిస్తాయి. ఇదే అదనుగా రావణుడు సన్యాసి రూపములో వర్ణశాల వద్దకు వచ్చి, భవతి భిక్షాం దేహి అంటూ సీతను భిక్ష అడిగాడు. సీత ఫలములతో పర్ణశాలలో నుండి బయటకి వచ్చి సన్యాసిని చూసి భిక్షను తీసుకొని పొమ్మని కోరింది. అందుకు ఆ కపట వెంటనే ఆ సన్యాసి రావణుడుగా మాతను దాటునట్లు చేశాడు. సీత మూర్ఛపోయింది. ఆ స్థితిలో ఉన్న సీతను పము చూచి అపహరించి తన పుష్పక విమానంలో లంకకు తీసుకొనిపోయి ఎచ్చట అశోక వనములో బంధించాడు. రామలక్ష్మణులు పర్ణశాల వద్దకు వచ్చి సీత లేకపోవుట చూచి ఇది రాక్షసమాయగా భావించి, అడవి అంతయు సీత కోసము వెతికారు. కాని సీత జాడ కనపడలేదు. వారు కొంత దూరము పోయిన తర్వాత జటాయువు అనే పక్షి రెక్కలు తెగి భూమిపై పడి కొన ఊపిరితో ఉన్నది. రామలక్ష్మణులు ఆ పక్షి వద్దకు వెళ్లగా ఆ జటాయువు, రావణుడనే రాక్షసుడు సీతను పుష్పక విమానములో దక్షిణదిశవైపు తీసుకొని పోయాడని, అడ్డుకోబోయిన తన రెక్కలు కత్తితో ఖండించాడా ని చెప్పి ప్రాణాలు వదిలింది. రామలక్ష్మణులు ఆ జటాయువుకు దహన సంస్కారములు చేసి సీతను వెతుకుతూ దక్షిణ దిశవైపు ప్రయాణమయ్యారు. రామలక్ష్మణులు దక్షిణ దిక్కున ఉన్న కిష్కింధ రాజ్యానికి చేరగా అక్కడ వారికి ఆంజనేయుడు కలిశాడు. ఆంజనేయుడు వానర రాజైన సుగ్రీవునకు ప్రియమిత్రుడు. సుగ్రీవుని అన్న వాలి. అతడు మహాబలవంతుడు. వాలి సుగ్రీవునిపై కోపంతో అతనిని రాజ్యము నుండి వెలివేశాడు. రామలక్ష్మణులు ఆంజనేయుని ద్వారా సుగ్రీవుని దీనగాథను విని అతనికి సహాయము చేయుటకు నిశ్చయించుకొన్నారు.
సుగ్రీవుని కలిసి వాలి చరిత్ర తెలిసికొని తమ్ముని బాధిస్తున్న వాలిని రాముడు సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. సుగ్రీవుని ఆధీనములోని లక్షలాది వానరులను సీత జాడను తెలుసుకొనుటకు అన్ని దిక్కులకు పంపాడు. ఆంజనేయుడు వాయుదేవుని కుమారుడు, మహాబలవంతుడు, శ్రీరామునికి ప్రియమైన భక్తుడు. ఆంజనేయుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము సముద్రము అవతల ఉన్న లంక చేరుకొని అక్కడ అశోకవనములో చెట్టు క్రింద కూర్చుని విలపిస్తున్న సీతను కలిశాడు. సీతకు తను రామబంటునని చెప్పి రాముడిచ్చిన ఉంగరము అనవాలుగా సీతకు ఇచ్చాడు. సీత ఆ ఉంగరాన్ని చూసి అతడు తన రాముడు పంపగా వచ్చిన దూత అని సంతోషించింది. సీతను కలిసికొన్నట్లు అనవాలుగా ఆమె ఇచ్చిన చూడామణి ఆభరణమును తీసుకొని తిరుగు ప్రయాణములో అడ్డుకొన్న అనేకమంది రాక్షసులను చంపి లంకాపట్టణాన్ని కాల్చి ఆంజనేయుడు మరల రాముని సన్నిధికి చరుకొన్నాడు. సీత జాడ తెలియజేశాడు. రామలక్ష వాలు నేర్చుకున్నాదునర సైన్య సహాయముతో సముద్రమన్ వారధి సుగ్రీవుని వానర చేరుకో అన్నారు. రావణుని తమ్ముడైన విభీషణుడు మహాసాధ్వి అయిన సీతను తిరిగి రామునికి అప్పగించి అతని క్షమాపణ చెప్పుకోమని రావణుని కోరగా రావణుడు కోపోద్రిక్తుడై విభీషణుని లంకారాజ్యము నుండి బహిష్కరించాడు. విభీషణుడు రాముని చేరి శరణు కోరాడు. రాముడు అతనిపై జాలిపడి రావణుని సంహరించి విభీషుని లంకారాజ్యమునకు రాజును చేసెదనని వాగ్దానము చేశాడు. లంకలో జరిగిన ఘోర యుద్ధములో రామలక్ష్మణులు రాక్షస బలగాన్ని అందరినీ సంహరించారు. తరువాత రామరావణులు గొప్ప యుద్ధము చేసి చివరకు రాముని చేతిలో రావణుడు సంహరించబడ్డాడు. ఆ విధముగా త్రేతాయుగములో రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించిన జయవిజయులు మహావిష్ణు అవతారమైన రాముని చేతిలో మరణము పొందారు. రావణ సంహారానంతరము రాముడు సీతను చెరనుండి విడిపించి లంకారాజ్యమునకు విభీషణుని రాజుగా చేశాడు. సీతారామ లక్ష్మణులు ఆంజనేయునితో పుష్పక విమానములో అయోధ్య చేరుకొనిరి. 14 సంవత్సరముల వనవాసము చేసి వచ్చిన తన అన్నగారైన రామునికి భరతుడు కోసల రాజ్యమును అప్పగించాడు. శ్రీరాముడు అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడై ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు. రాముని పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో సుసంపన్నులై జీవించి తరించారు. అదే రామరాజ్యము. బలరామావతారము. బలరామావతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన అవతారం కాదు. ఇది కేవలం అన్న తమ్ముల అనుబంధానికి అనురాగానికి సంబంధించినది. ఈ అన్నతమ్ముల అనుబంధం అనురాగం ఎంతో అద్భుతం, ఎంతో ఆనందం, తరగని పెన్నిది. కంసుని చెల్లెలు దేవకీదేవి గర్భము ధరింపగా యోగమాయ ఆ గర్భమును వసుదేవుని మొదటి భార్య రోహిణీదేవి గర్భములో ప్రవేశపెట్టింది. రోహిణీ గర్భాన శిశువు పెరిగి నెలలు నిండిన తరువాత ఒక మగ బిడ్డను కన్నది. అతడే బలరాముడు. ఆయన ఆదిశేషుని అవతారం. ఒకరి గర్భం మరొకరికి సంక్రమింపజేయడం వలన సంకర్షణుడు అనే పేరు కలిగింది. బలరామునికి విష్ణుమాయతో రోహిణీ గర్భాన జన్మించి లోకాలను పావనం చేసిన దివ్య అవతార మూర్తి బలరాముడు. ఆయన ఆయుధం నాగలి, భార్య రేవతి. శ్రావణ మాసంలో అష్టమి రోజున శ్రీ మహావిష్ణువైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవకీ గర్భమున అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునిగా అవతరించాడు. బలరామునికి తమ్ముడుగా, దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డగా, యశోదకు గారాల పట్టిగా జన్మించాడు. వసుదేవుని కోరికపై నందుడు బలరామ కృష్ణులకు ఉపనయనాది కార్యాలు ముగించి విద్యాభ్యాసము కొరకు కాశీ పట్టణానికి తీసుకొని వెళ్లి అక్కడ అవంతిపురములో నివసించే సాందీపుడు సకల విద్యాపారాయణుడు. ఆయన వద్ద విద్యను అభ్యసించుటకు బలరామకృష్ణులను పంపారు. అన్నదమ్ములిద్దరూ భక్తితో శ్రద్ధగా వేదాంగాల్ని, ధనుర్వేదాన్ని, తంత్రాన్ని, తర్కాన్ని, రాజనీతి వంటి ఎన్నో విద్యలలో ఆరితేరారు. సకల శాస్త్రాలు నేర్చి గురువుగారైనటువంటి సాందీపునికి గురు దక్షిణగా మరణించిన అతని కుమారుణ్ణి తీసుకువచ్చి గురువునకు అప్పగించారు. సాందీపుడు పరమానంద భరితుడయ్యాడు. మీరిద్దరూ అవతార పురుషులు అని దీవించి పంపించాడు. సాందీపుడు గురువు వద్ద సెలవు తీసుకొని బలరామకృష్ణులు మధురకు చేరుకున్నారు. యవ్వనంలో ఉన్న బలరామకృష్ణులకు వివాహం చేయ తలపెట్టినాడు తండ్రి వసుదేవుడు. మనువంశంలో జన్మించిన రైవతుని కొడుకు కకుష్మి. ఈ కకుద్మి కుమార్తె రేవతిని బలరామునికిచ్చి విదర్భ రాజ్యానికి రాజైన భీష్మకుడి కుమార్తె రుక్మిణిని శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశారు. ఒకసారి ఆవేశంలో తొందరపడి రోమహర్షణుడే వేదవ్యాసుడి శిష్యుడిని చంపి పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పుణ్యస్థలాలకు బయలుదేరాడు.
మహాభారత యుద్ధ సమయంలో ఎవరికీ సహాయపడక తటస్థంగా ఉండిపోయాడు. లోకాలని ఏలేది పాలించేది, మనిషికి తిండి సమకూర్చేది నాగలి. దీనికి అధర్మం తెలియదు. నాగలి బీడు భూములను కూడా దున్ని సస్యశ్యామలం చేయగల బలం ఉన్నది. అలాంటి నాగలినే ఆయన ఆయుధంగా స్వీకరించాడు. త్రేతాయుగంలో లక్ష్మణునిగా అవతరించినప్పుడు ఆయనలో ఎంత కోపం ఉందో అంతకు రెట్టింపు కోపం ద్వాపర యుగంలో బలరామావతారంలో కనిపిస్తుంది. ఆయన ఎంత శాంతి పరుడో అంత రౌద్రమూర్తి కూడా. కృష్ణావతారము. సనక సనందాదులచే శపింపబడిన జయవిజయులు ద్వాపర యుగమున శిశుపాల, దంతవక్తృలుగా జన్మించిరి. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించి జయవిజయులకు శాప విముక్తలను చేశాడు. ద్వాపరయుగాంతమున మానవులు అధర్మపరులై భూమికి భారంగా తయారయ్యారు. వారిని సంహరించి భూభారము తగ్గించడానికి విష్ణువు శ్రీకృష్ణావతారము దాల్చాడు. మహావిష్ణువు పాన్పు అయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించాడు. మధురానగరాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని కుమార్తె దేవకీదేవి, ఆమె భర్త వసుదేవుడు. ఆ దంపతులకు శ్రీకృష్ణుడు అష్టమ గర్భమున జన్మించాడు. దేవకి అష్టమగర్భమున పుట్టిన శిశువు దేవకి అన్నగారైన కంసుని చంపుతాడని ఆకాశవాణి చెప్పగా విని కంసుడు నూతన దంపతులైన దేవకి, వసుదేవులను చెరసాలలో బంధించాడు. దేవకికి పుట్టిన మొదటి 7 పిల్లలను కంసుడు పురిటిలోనే చంపివేశాడు. అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుని, భగవంతుని ఆదేశంతో వసుదేవుడు బుట్టలో పెట్టుకొని యమునా నదిని దాటి, రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టి, అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకొని జైలులో ఉన్న దేవకి వద్దకు చేర్చాడు. దేవకి ఒకరికి జన్మ ఇచ్చిందని భటుల ద్వారా తెలుసుకొని కంసుడు చెరసాలకు వచ్చి దేవకి వద్ద ఉన్న శిశువును తీసుకొని కత్తితో నరకపోయాడు. కాని ఆ శిశువు అతని కత్తికి దొరకక ఆకాశముననే ఉండి, ఓరీ కంసా! దేవకి అష్టమ గర్భములో పుట్టిన బాలుడు గోకులంలో ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై నిన్ను వధిస్తాడు అని చెప్పి మాయమైపోయింది. ఆనాటి నుండి కృష్ణుని చంపుటకు కంసుడు అనేక ప్రయత్నములు చేశాడు. అన్నిటి నుండి శ్రీకృష్ణుడు యుక్తితో తప్పించుకొన్నాడు. చిన్నతనమునందే కృష్ణుడు అనేక మహత్తరమైన కార్యములు చేసి తను అవతార పురుషుడని నిరూపించుకొన్నాడు. పాలు త్రాగు బాలప్రాయమున పూతన అను రాక్షసిని చంపాడు. కాళింది మడుగులోని కాళీయుడనే సర్పము మదమణిచాడు. తన పెంపుడు తల్లి యశోదకు తన నోటిలో సమస్త భూమండలాన్ని చూపించాడు. యమునానదిలో స్నానము చేయుచున్న నందుని వరుణుడు బంధించగా ఆ నందుని బంధవిముక్తుని చేశాడు. రాక్షస మాయవలన గుహలో చిక్కిన గోపికలను రక్షించి ఆ రాక్షసుని చంపాడు. తనకు పూజలు చేయుట మానిన గోపకులపై ఇంద్రుడు కోపించి జడివానలు కురిపించి వారిని బాధించగా గోవర్ధన పర్వతమును తన చిటికెన వేలుతో ఎత్తి దాని క్రింద వారిని ఉంచి గోవులను, గోపాలురను కాపాడాడు. శంఖ్చూడుని గర్వమును అణచి వాడు తీసుకొనిపోయిన గోపికలను చెరనుండి విడిపించాడు. ఇలాంటి కార్యాలెన్నో చక్కదిద్దాడు. బలరామకృష్ణులను మట్టుపెట్టవలెనని కంసుడు మధురకు రమ్మనమని ఆహ్వానించాడు. బలరామకృష్ణులిరు కంసుని సభకు చేరగానే వారిద్దరిపై చాణూర, ముష్టికులనే బలవంతులైన మల్ల యోధులను ఉసికొల్పాడు. వారితో జరిగిన మల్లయుద్ధములో కృష్ణుడు చాణూరుని, బలరాముడు ముష్టికుని చంపివేశారు. కంసుడు వెంటనే సింహాసనము నుండి లేచి కత్తిని తీసుకొని కృష్ణునిపైకి దూకాడు. కృష్ణుడు కంసుని కత్తివాటు నుండి తప్పించుకొని అతని మెడ పట్టుకొని క్రింద పడవేసి తన ముని ఘాతాలతో కంసుని చంపివేశాడు. తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాతగారైన ఉగ్రసేనుని చెరనుండి విడిపించి తిరిగి రాజ్యమును ఉగ్రసేనునికిచ్చాడు. నరకుడు మొదలగు రాక్షసులను, దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు. వసుదేవుని సోదరి కుంతి. కుంతి పాండురాజును వివాహమాడినది. కుంతికి పుట్టినవారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. పాండురాజు రెండవ భార్య మాద్రికి పుట్టినవారు కవలలు, నకులుడు, సహదేవుడు. ఈ 5 పంచపాండవులుగా ప్రసిద్ధికెక్కారు. కృష్ణుడు పాండవులకు వరుసకు బావగారు. తన మేనత్త బిడ్డలైన పాండవులు ఇంద్రప్రస్థవమును రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను. ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజసూయయాగము చేయతలపెట్టి కృష్ణునికి ఆహ్వానం పంపారు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగమునకు రాజులందరితోపాటు చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్న శిశుపాలుడు కూడా వచ్చాడు. రాజసూయయాగం విజయవంతంగా జరిగిన తర్వాత భీష్ముని ఆదేశానుసారము ధర్మరాజు తన సభలో పరమాత్మ అయిన శ్రీకృష్ణునకు ప్రథమ తాంబూలం ఇస్తే యజ్ఞఫలం దక్కుతుందని తలచాడు. అందుకు శిశుపాలుడు ఆగ్రహించి
శ్రీకృష్ణుని పలువిధముల నిందించి అవమానపరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రముతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు. దంతవక్త్రుడు కూడా శ్రీకృష్ణుని చేతిలో మరణించాడు. ఆ విధంగా సనక, సనాదులచే శపించబడిన వైకుంఠ ద్వార పాలకులు జయ, విజయులు ద్వాపర యుగములో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని చేతిలో మరణము పొందారు. 3 జన్మలు పూర్తి అయిన తర్వాత శాప విమోచనము కలిగి జయ, విజయులు మరల వైకుంఠమునకు చేరారు. ధృతరాష్ట్రుడు పాండవుల పెడతండ్రి, అంటే పాండురాజుకు అన్నగారు. అతడు పుట్టుగ్రుడ్డి. అతనికి 100 మంది కొడుకులు, 1 కుమార్తె. వీరిని కౌరవులు అంటారు. ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు దుర్యోధనుడు. అతడు అసూయపరుడు. పాండవులన్న గిట్టదు. దాయాదులైన పాండవులకు, కౌరవులకు రాజ్యము గురించి కురుక్షేత్రము వద్ద మహాసంగ్రామము జరిగింది. ఈ యుద్ధము ప్రారంభములో అర్జునుడు కౌరవ సైన్యములో ఉన్న తన మిత్రులను, బంధువులను చూచి వారితో యుద్ధము చేయుటకు మనసు అంగీకరించక తన క్షత్రియ ధర్మమును మరచి, దిగాలుపడి కూర్చున్నాడు. అది చూసి శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మ సిద్ధాంతము బోధించాడు. దీనినే భగవద్గీత అంటారు. ఇది శ్రీకృష్ణుడు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరము. కురుక్షేత్ర సంగ్రామములో కౌరవులు పూర్తిగా నశించారు. దుర్మార్గులైన రాజులు, అనేక లక్షల మంది సైనికులు చనిపోయారు. ఆ విధంగా కొంతవరకు భూభారము తగ్గింది. ధర్మపరులైన పాండవులకు రాజ్యము దక్కింది. ద్వాపర యుగము అంతం కావస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకొనుచుండగా శ్రీకృష్ణుని కాలి బొటన వ్రేలు కదలికలు జింక చెవిగా భ్రమించి ఒక బోయవాడు వేసిన బాణము తన అరికాలులో గుచ్చు కొనగా ఆనాటితో తన అవతారము చాలించి వైకుంఠానికి చేరాడు. ఆ విధంగానే ఆదిశేషుడైన బలరాముడు కూడా తన అవతారము చాలించి పాలసముద్రమునకు చేరాడు. కల్క్యావతారము. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం చాలించడంతో ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయముననే కలియుగం ప్రారంభమైంది. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభావామి యుగే యుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగంలో కల్కిగా అవతరించెను అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. శ్రీహరి కల్కి రూపంలో జన్మించడమే ఈ కలియుగాం తానికి మూలం. కలౌ వెంకటనాయకే. ఈ కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు. కనురెప్పను తాకుతూ నాసికం వరకు నామాలను ధరించి, ధ్యానమూర్తిగా మనకు కనబడుతూ, ఈ భూభారాన్ని భరిస్తూ, పాపాత్ముల ఘోర కృత్యాలను చూస్తూ సహిస్తున్నాడు. పాపం పండిన తక్షణమే తన కనురెప్పలను తెరచి వీరుడై, ధీరుడై వీరత్వంతో శ్వేతగుర్రాన్ని అధిరోహించి దుష్టశిక్షణ కావిస్తాడు. పరమాత్ముడు అవతారపురుషుడు, స్థితికారకుడు. ఆ మహాపురుషుడు ఎన్ని అవతారములు ఎత్తుతాడో మనము లెక్కించలేము. ఆ భగవానుని నిత్యనామ సంకీర్తనలతో తరించి పునీతులగుటకే శతకోటి నామాలను దాల్చాడు. పేరుకు మాత్రం దశావతారాలు. ఎవరికి ఏ ఆపద సంభవిస్తుందో వారికి ఏ విధంగా సహాయపడతాడో, ఏ క్షణంలో ఎవరికి ఏ రూపములో దర్శనమిస్తాడో, ఏ రూపంలో దుష్ట శిక్షణ గావిస్తాడో ఎవరూ ఊహించలేరు. అన్ని రూపాలు, వేదాలు, 14 లోకాలు అంతా తానై నిండి ఉన్న మహనీయుడు శ్రీహరి. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. యుగసంధి కాలంలో రాజులు దొంగలై సంచరించసాగారు. 4 పాదాలతో నడిచే ధర్మం పూర్తిగా నశిస్తుంది. అలాంటి వారిని అణచివేయుటకు భగవానుడు కల్కి అను పేరుతో జన్మించనున్నాడు. ఈ కల్కి అవతారం భవిష్యదవతారం. కలియుగంలో రాజులు దయా, ధర్మ, సత్యహీనులై క్రోధ మదమాశ్చర్యాలతో స్త్రీలను, బాలలను చంపుతారు. పరధనం దొంగిలించాలని, పరరాజ్యాన్ని ఆక్రమించాలని, పరస్త్రీలను కామించాలని, తమలో తాము కలహించుకుంటున్నప్పుడు రాజులతో పాటు ప్రజలు కూడా వారికి అనుగుణంగా మారుతారు. దాని ఫలితంగా రోజు రోజుకు ధర్మం, దయ, నీతి, సత్యం నశిస్తుంది. ధనవంతుడే రాజు అవుతారు. బలవంతుడే గుణవంతుడుగా మెప్పు పొందుతాడు. ధనము బలము ఉన్న వారే రాజులుగా చలామణి అవుతారు. ప్రజలు కష్టాలతో, రోగాలతో అల్పాయుష్కులపుతారు. రాజులు చోరులై ప్రజలను దోపిడీ చేస్తారు. వర్షములు సరైన సమయములో కురవక పంటలు పండవు. భూములను ఆక్రమించి గర్వాంధులైన ప్రజాపతులను చూచి భూదేవి ఫక్కున నవ్వును. ఈ భూమికి తామే వారసులమని మోహముతో తండ్రి కొడుకులకు, సోదరులకు భ్రాంతి కలుగజేసి, అన్యోన్య జీవితం అంతరించి ఒకరి మధ్య ఒకరికి వైరాలు కలుగజేసి, కలహం మరింతగా పెరిగి ఒకరి చేతిలో ఒకరు మరణించేలా చేయును. వేదాలను,
దేవతలను నిందిస్తారు. దేవుడే లేడని మొండిగా వాదిస్తారు. రకరకాల వికృత ధర్మాలు పుట్టుకొస్తాయి. పుట్టగొడుగుల్లా మతాలు పుట్టి లోకమంతా అల్లకల్లోలమవుతుంది. మద్యపానం, జూదం, హింస, వ్యభిచారం, మోసం మొదలగునవి ప్రజలలో నిత్యకృత్యాలవుతాయి. న్యాయం ధర్మం మచ్చుకైనా కనపడక స్వార్థం, లోభత్వం, అహంకారం మొదలగు వెర్రి వ్యామోహాలు అందరినీ ఆవహిస్తాయి. వావి వరుసలు తప్పుతారు. కలియుగంలో ప్రజలు ఈ విధంగా అవినీతిపరులై పాపకర్ములై నప్పుడు ఆ భగవంతుడు ధర్మాన్ని, సత్యాన్ని తిరిగి నెలకొల్పుటకు భూమిమీద అవతరిస్తాడు. అతడే కల్కి. ఇక్ష్వాకుల వంశస్థుడు సంబల గ్రామమున విష్ణుయసుడను. మునికి భగవంతుడు కల్కిగా జన్మించును. అతడు పద్మావతి అనే కన్యను వివాహమాడి భూమండలానికి అధిపతి అయి ఈ భూమండలమంతా తిరిగి తన ఖడ్గంతో దుష్టులన్న ప్రతివాడిని సంహరించి ధర్మం మళ్లీ 4 పాదాల మీద నడిచే విధంగా చేస్తాడు. ఇదియే కల్కి అవతార కథ. ఓం శ్రీ మహావిష్ణువే నమః. దశావతార కథ సంపూర్ణం. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః.